హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డలు కూడా కళ్ళు మూసుకుందాం, మోకరించుదాం. దేవాది దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. ఆయన సన్నిధిలోకి మనల్ని నడిపించాడు. సహోదరి సహోదరుడా, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు. ఇటు మధ్యాహ్న కాల సమయములో నీ పాదముల దగ్గర ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతవరకు పాటల ద్వారాగా, ఆరాధన ద్వారాగా నేను మహిమపరచు ప్రభువా. అయ్యా, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నా. సూర్యుడి కింద ఉన్న ప్రతి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నా. నేను నమ్మిన వారిని, నేను నమ్మని వారి కోసం ప్రార్థిస్తున్నా. నీ దగ్గరికి వచ్చు వారిని, నీ దగ్గరకు రాని వారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రార్థన మనవులని ఆలకించండి. మా ప్రార్థన పైన నీ కనుదృష్టిని ఉంచండి. నువ్వు మహాకనికరం కలిగిన దేవుడివి. 2025 సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడినవు ప్రభువా. మమ్మల్ని పోషించిన నాయన, మమ్మల్ని సురక్షితంగా నివసించే భాగ్యాన్ని ఇచ్చావు ప్రభువా. దేవా, మరొక సంవత్సరంలో అడుగు పెట్టుటకు నువ్వు ఇచ్చిన ఈ భాగ్యానికై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఎందరైతే ప్రార్థన ఏకీభవిస్తున్నారు, ఎందరైతే ప్రార్థనలో పాల్గొంటున్నారు, ఎందరైతే ప్రార్థన మీద అయా మనసు పెట్టారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తండ్రి నాయన, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరే కాపాడమని, సమాధానం దయచేయమని, నెమ్మదిని దయచేయమని, మనశ్శాంతిని దయచేయమని, ఆరోగ్యం దయచేయమని, బలాన్ని దయచేయమని, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తుండగా మా ప్రార్థన మనములు ఆలకించమని, చెప్పబోతున్న నీ మాటలు మా నోటి బోరగా మీరుండి మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నా తండ్రి, ఆమేన్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, చేరి వచ్చిన దైవ పిల్లలందరికీ ఈ వాక్యం వింటని సమయంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ప్రియులారా. బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం ప్రియులారా. దేవుడు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. హబక్కూ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. మీరు ముందు జరిగింది, వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతుంది, కొంత ముందు జరిగింది. హబక్కూ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుతుండగా చాలా ప్రియులారా. హల్లెలూయా. దేవుని యొక్క గ్రంథంలో చెప్పబడ్డ వాక్యాన్ని మనం ఈరోజు చదువుకుంటున్నాం, ఈరోజు మనం వింటున్నాం. ఈ వాక్యం ద్వారాగా దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు, ఈ వాక్యం ద్వారాగా మనకి ఏమి తెలుస్తుంది, ఈ వాక్యం ద్వారాగా మనం ఎలా ఉండాలి అన్నది మనం ఆలోచన చేస్తే, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచును. ప్రియులారా, ఒక సంవత్సరానికి వచ్చి 366 రోజులు
ఈ 366 రోజులు కూడా దేవుడు మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు. దేవుడు మన కుటుంబాన్ని కాపాడుతున్నాడు. దేవుడు మన పిల్లలనే కాపాడుతున్నాడు. దేవుడు మనం వెళుతున్న ప్రయాణంలో కూడా ఆయన కాపాడుతున్నాడు. దేవుడు మనల్ని కష్టకాలంలో కూడా దేవుడు మనకు అండగా ఉన్నాడు. మన కుటుంబంలో కరువున్నా దేవుడు మనల్ని బలపరిచి మనల్ని పోషిస్తున్నాడు. ప్రియులారా, 2025 సంవత్సరంలో మనం ఎలా జీవించాం, మనం ఎలా బతికాము, మనం ఎలా ఉన్నాము, మనం ఎలా ప్రవర్తించాం, మనం ఎలా జీవిస్తున్నాం, ఒక్కసారి ఆ సంవత్సరం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్నెందుకు కాపాడుతున్నాడో నీకు తెలియాలి. దేవుడు నిన్నెందుకు స్వస్థపరిచిండో నీకు తెలియాలి. దేవుడు నిన్నెందుకు పోషిస్తున్నాడో నీకు తెలియాలి. దేవుడు నువ్వు అడిగిన కోరికలన్నీ ఎందుకు నెరవేరుస్తున్నాడో నీకు తెలియాలి. దేవుడు ఎందుకు నిన్ను ఇంకా భూమి మీద సజీవంగా ఉంచాడంటే నీకు తెలియాలి. నీకెందుకు తెలియాలంటే దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన అద్భుతాలు కుటుంబంలోనే కావచ్చు, సంఘంలోనే కావచ్చు, పరిచర్యలోనే కావచ్చు, పనిలోనే కావచ్చు, ఉద్యోగంలోనే కావచ్చు, వ్యాపారంలోనే కావచ్చు, నువ్వు ఏ వృత్తి కలిగి ఉన్నా ఆ వృత్తిలో దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన కార్యాన్ని మనం ఈరోజు మర్చిపోతున్నామా, జ్ఞాపకం ఉంచుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే 366 రోజులు కూడా దేవుడు మనల్ని కాపాడాడు. మరొక సంవత్సరం మనకు అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఈ సంవత్సరం అవకాశం ఇచ్చాడు? ఈ సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపాడు. ఈరోజు నీకు తెలియాలి ప్రియులారా, ఈరోజు నీకు తెలియాలి. దేవుడు మనస్సు ఏంటో తెలియాలి. దేవుడు నీ పట్ల ఉన్న ప్రేమ ఏంటో తెలియాలి. దేవుడు నీ పట్ల ఉన్న సంకల్పం ఏంటో తెలియాలి. దేవుడు నీ పట్ల ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి ప్రియులారా. నిజంగా ఈరోజు నేను చాలా సంతోషపడుతున్నానండి. ఎందుకో తెలుసా ప్రభువా, ఎందుకో తెలుసా ప్రియమైన సహోదరి సహోదరా, ఎందుకు సంతోషపడుతున్నాను, ఎందుకు ఆనందపడుతున్నాను, ఎందుకు దేవుని స్తుతిస్తున్నాను, ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే ఈ క్షణం వరకు కూడా మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుడి కృపే. చప్పట్లు కొట్టండి ప్రియమైన సహోదరా. ఈ క్షణము కూడా మనం బ్రతికున్నామంటే దేవుని మహాకృప. మన డబ్బు కాదు, మన పలుకుబడి కాదు, మన అధికారం కాదు, మన హోదా కాదు, ఏది కాదు, కేవలం దేవుని మహాకృప మన కుటుంబం పట్ల ఉన్నది, మన పిల్లల పట్ల ఉంది, దేవుడి యొక్క సంఘం పట్ల ఉంది. చప్పట్ల వద్ద దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అంటే మన దేవుడు 2025లో గడిచిపోయిన సంవత్సరం మన కాపాడి ఏమండి పాత సంవత్సరానికి గుడ్ బై అని చెప్తూ 2026 సంవత్సరానికి వెల్కమ్ అని చెబుతూ కుటుంబంతో పిల్లలతో సంతోషంగా దేవుడి మందిరంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధన చేయాలి. నిజమైన క్రైస్తవుడు, నిజంగా దేవుడికి భయపడ్డవారు 2026 సంవత్సరానికి ప్రారంభ దినం ఇది. ఏ దినం అంటే ఇది ప్రారంభించబడ్డ దినం. ఈ దినం
2026కి మొదటి దినం. ఈ మొదటి దినాన్ని నువ్వు ఎక్కడ గడపాలి? దేవుడు మందిరంలో గడపాలి. ఈ మొదటి దినాన్ని ఎక్కడ గడపాలి? దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సంఘంలో గడపాలి. ఎందుకంటే ఈ దినంతోనే ఈ సంవత్సరం ప్రారంభించబడుతుంది. ఈ దినంతోనే నువ్వు దేవుడు మహిమపరచాలి. ఈ దినంతోనే నువ్వు ప్రార్థనలో చేయాలి. ఈ దినంతోనే నువ్వు ప్రార్థనలో పాల్గొవాలి. దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు సన్నిధిలో మనం కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. అదేదో కొంతమంది పిల్లల పనులను పెట్టుకొని, కార్యక్రమాలను పెట్టుకొని దేవుడు సన్నిధిలో గడపటానికి, దేవుడు సంఘంలో ఉండటానికి వాళ్ళు రాలేకపోతుంటారు ప్రియులారా. హల్లెలూయా. వచ్చిన వారే ధన్యులు. చప్పట్ల పెద్దమా ప్రేమి సోదరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీకుతో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా? మన సంవత్సరం అంతా దేవుడు మనం కాపాడు కాబట్టి ఈ జనవరి మొదటి నెల మొదటి తారీఖు మొదటి దినాన ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ఏం చెప్తున్నారంటే, దేవా నన్ను కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నీకు చాలా వందనాలని చెప్తూ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టినాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా నన్ను కాపాడు, నా పిల్లల కాపాడు, ఇది మొదలుకొని నిరంతరము నా రాకపోకలో ఉండాలని మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. నిజంగా ప్రియుల దేవుడి యొక్క దయ వల్ల మనం సజీవులుగా ఉంటాం. దేవుడు ఈ రోజు చెబుతున్నాడు, నీకు నాకు ప్రియులారా, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను నూతన పంచుతాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ పట్ల నూతనమైన కార్యాలు జరిగిస్తారంట. నీ కుటుంబం పట్ల నూతనమైన కార్యాలు జరిగిస్తారంట. దేవుడు నీ పట్ల కొన్ని అద్భుతాలు జరిగిస్తారంట. దేవుని యొక్క సంఘంలో నూతనమైన కార్యాలు ఆయన జరిగిస్తారంట. ఎందుకు ఆయన కార్యాలు జరిగిస్తారో తెలుసా ప్రియులారా? ఆయనకి నువ్వు ఇష్టమైన బిడ్డలుగా జీవించుతున్నావు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, నీవు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నా యొక్క కుటుంబంలో నా పిల్లల్లో చేసిన మేలును మనం దేవుళ్ళో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు తెలుసా? పోయిన సంవత్సరం మనం ఎలా ఉండము, ఎన్ని కష్టాలు పడ్డాము, ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎంత కరువును అనుభవించను, ఎన్ని యొక్క రోగములను అనుభవించను, ఎన్ని అవమానాలు అనుభవించను, ఎన్ని శోధనలు అనుభవించను. కానీ దేవుడు వాటన్నిటి నుంచి నిన్ను తప్పించుకుంటా, వాటన్నిటి నుంచి దాటించుకుంటా దేవుడు నిన్ను పట్టుకొని నిన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా, మహిమ కలుగును. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే దేవుడికి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు ఎంతమంది కృతజ్ఞత చెల్లిస్తున్నాం? అవునా కదా? మనం ఏమంటే కొద్ది లెక్క బండి ఎక్కిపోతే ఏం చెప్తాం? థ్యాంక్స్ అన్నట్టు. మనకి కొద్దిగా కూర వేసిస్తే ఏం చెప్తాం? చాలా థ్యాంక్స్ అంట. కొద్దిగా మంచి నీళ్ళు మనకి ఇస్తే ఏం చెప్తాం? థ్యాంక్స్ అని చెప్తాం. మరి ఈ సంవత్సరం అంతా దేవుడిని కాపాడాడు కదా, మరి నువ్వు ఎన్నిసార్లు ఆయన సన్నిధిలోకి వచ్చి థ్యాంక్స్ చెప్పగలుగుతున్నావు? ఒక్కసారి మీరు ఆలోచించి. కొంతమంది కృతజ్ఞత లేని మనుషులు కూడా ఉంటారు. వాళ్ళ అవసరం కోసం మందిరానికి వచ్చి, వాళ్ళ అవసరం కోసం సంఘంలోకి వచ్చి, వాళ్ళ అవసరం కోసం దేవుని ఆరాధన చేసి, వాళ్ళ అవసరం కోసం ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారు. తెల్లారి వాళ్ళు కాదు. ఈ లెస్పట్టి వాళ్ళంటే అవసరాల కోసం వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. హల్లెలూయా. దేవుడు కూడా ఏం చేస్తారంటే వారు ఎలాగైతే ఉన్నారో దేవుడు కూడా అలాగే వారి పట్ల ఉంటాడు. దేవుడు ఎందుకు అవకాశం ఇస్తున్నారంటే దేవుడు మన పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు మాట్లాడేమని ఆయన ఎదురు చూస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరుచుకుందాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే నిన్నే
కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారిలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారిలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవుడు సన్నిధికి వచ్చి దేవుడు సంఘంలోకి వచ్చి మనము ఇలా దేవుని స్తుతిస్తుంటే దేవుడు ఎంత సంతోషపడతాడో తెలుసా? దేవుడు ఎంత ఆనందపడతాడో తెలుసా? నా పిల్లలు నా సన్నిధికి వచ్చారు, నా పిల్లలు నా మందిరంలోకి వచ్చారు, నా పిల్లలు వారు చక్కగా పాటలు పాడుతున్నారు, చక్కగా ప్రార్థన చేస్తున్నారు, చక్కగా వాక్యం వింటున్నారు. నా మీద ఎంత ప్రేమ ఉందా. వారి పనులన్నీ పక్కన పెట్టి, వారి కుటుంబంలో కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి, వాటన్నిటిని పక్కన పెట్టి మంచిగా చక్కగా స్నానాలు చేసి నా సన్నిధిలోకి వచ్చారని దేవుడు మనకంటే ఎక్కువగా అయినా సంతోషపడతారు. చూడు, నా పిల్లలు కాబట్టే కదా నా సన్నిధికి వచ్చి నా నామములో వారు స్తుతిస్తున్నారు. నేను చేసిన మేలు వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు, నేను చేసిన కార్యాలు వాళ్ళు గుర్తు చేసుకున్నారు, నేను చేసిన అద్భుతాలు వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు. అంటే నన్ను మర్చిపోలేదు, నేను చేసిన కార్యాలు వాళ్ళు మర్చిపోలేదు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరు, అంటే దేవుడు చేసిన మేలు మనం మర్చిపోలేదు కాబట్టి దేవుడు మరొక సంవత్సరం మనకు అవకాశం ఇచ్చాడు. చప్పట్లు కొడదాం ప్రియమైన. హల్లెలూయా. ఈరోజు ప్రియులరా, నువ్వు నేను ఎంత సంతోషపడం అంటే మన దేవుడు అంత సంతోషపడతాడు. ప్రియులారా, నన్ను ఇక్కడే కూర్చోవాలి, రోజు ఇక్కడే కూర్చోవాలి. ఎందుకనంటే కొన్ని మాటలు కొన్ని పాటలు. హల్లెలూయా. ఎందుకంటే మన పిల్లగాలు కొద్దిగా సుడిబడి ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు నాకు చెబుతున్నాడు, మనం సంతోషపడుతుంటే మనకంటే ఎక్కువ దేవుడు సంతోషం. ఎందుకు తెలుసా? ఈరోజు జనవరి నెల 2026 ఫస్ట్ తారీఖు, ఫస్ట్ నెల, ఫస్ట్ దినం నా సన్నిధిలోకి వచ్చారు. వారి ఫంక్షన్ బాగాలేదు, పార్కులు బాగాలేదు, సినిమాలు బాగాలేదు, లేక రెస్టారెంట్లు బాగాలేదు, లేకపోతే ఆ యొక్క టైం పాస్ ఆ ఇంటికి వాళ్ళు బాగాలేదు. నా సన్నిధిలోకి వచ్చారు, నా సన్నిధిలో పాటలు పాడుతున్నారు, నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. నేను చేసిన మేలు వాళ్ళు గుర్తు తెచ్చుకున్నారు కాబట్టి ఈ సంవత్సరం వారి జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించాలనుకుంటారు. చప్పట్లు కొట్టండి ప్రేమ. దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు. నా నిజ దేవుడవు నీవేనయ్యా, నా యజమానుడవు నీవేనయ్యా, నా నిజ దేవుడవు నీవేనయ్యా, నా యజమానుడవు నీవేనయ్యా, నా గుడారానికి అధిపతి నీవే, నా గుడారానికి అధిపతి నీవే, నా కుటుంబానికి
సౌత్రమయ్యా. చదువుదాం అందరం కలిసి చదువుదాం. గోరి 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 ఆమేన్. నా దేవుడవై నీవు నన్ను నడిపించావు, యజమానుడు నీవై ఆలోచన చెప్పావు. నా దేవుడవై నీవు నన్ను నడిపించావు, యజమానుడు నీవై ఆలోచన చెప్పావు. ఎదగులు నాకెప్పుడు కానీయలేదయా, ఎదగులు నాకెప్పుడు కానీయలేదయా. ఆదరించి అరుగుతో నన్ను ఉంచావు, ఆదరించి అరుగుతో నన్ను ఉంచావు. స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా. నాదిగా దేవుడవు నీవేనయ్యా, నా యజమానుడవు నీవేనయ్యా. నా గుడారానికి అధిపతి నీవే, నా గుడారానికి అధిపతి నీవే. నా కుటుంబానికి వైద్యుడు నీవే, నా కుటుంబానికి వైద్యుడు నీవే. స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా. ప్రియులారా, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రియులారా, ఈరోజు ఏ ఆశతో అయితే నువ్వు దేవుడు సన్నిధిలోకి వచ్చావో, ఏ ఆశ కలిగైతే ఆయన మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట చూసుకుందాం పిల్లరా. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. దేవుడు మనకి ఈ సంవత్సరంలో 2026 జనవరి నెల 1వ తారీఖు మొదటి రోజు దేవుడు వాగ్దానం ఇస్తున్న మాట సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించును. చప్పట్లు కొట్టండి ప్రేమ సోదరుడు. యెహోవా నిన్ను ఆశీర్వదించును అంటే ఎవరు ఆశీర్వదిస్తారంట? దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ పనిని ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ భర్త చేస్తున్న పనిని, ఆయన చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ భార్య చేస్తున్న పనిని, ఆ చేతి పనిని యెహోవా ఆశీర్వదిస్తాడంటే చప్పట్లు కొట్టండి ప్రేమించు. దేవుడు ఇటు యొక్క సమయంలో ఆశీర్వాదమైన వచనాలు దైవ గ్రంథములో నుండి దైవజన నోటి గుంట పలుకుతుంటే మనకి మేలు జరుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మొదటగా మన కోరుకుంది ఏంటో తెలుసా? ఆశీర్వదిస్తాడంటండి. అంటే మన స్థితిని మారుస్తాడు, మన పరిస్థితిని మారుస్తాడు, మన యొక్క స్థితి గతిని దేవుడు మారుస్తాడు. ఒకప్పుడు సరిగా భోజనం లేకపోవచ్చు, ఒకప్పుడు సరిగా బట్టలు లేకపోవచ్చు, సరిగా తిండి తినలేకపోవచ్చు, సరిగా ఇల్లు లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, మనశ్శాంతి లేకపోవచ్చు, నెమ్మది లేకపోవచ్చు. కానీ దేవుడు ఈ సంవత్సరం చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, కరువులో నిన్ను రానికుండా నేను కాపాడతాను, ఇబ్బందులు నేను రాకుండా నేను కాపాడతాను, నువ్వు వెళ్తున్న ప్రయాణములు కూడా నేను నిన్ను కాపాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ భారము, నీ పనులు భారము యేసయ్య మీద మోపుమా. నీ భారము, నీ పనులు భారము యేసయ్య మీద మోపుమా. ఆయన నిన్నాదుకునేను, ఆయన నిన్నాదుకునేను. ఆరిపోకుమో నువ్వు సాగిపోకుమో, ఆరిపోకుమో నువ్వు సాగిపోకుమో. నీ భారము, నీ పనుల భారము
నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు, కాపాడుతానంటున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడటం అనేది మామూలు విషయం కాదు. ఎప్పుడు ఏం జరిగిందో మనకి తెలియదు, ఏ నిమిషం ఏమైందో తెలియదు, ఏ గంట ఏం జరిగిందో తెలియదు, ఏ రోజు ఎటువంటి యొక్క ప్రమాదాలు పొంచి ఉన్నాయో మనకి తెలియదు. కానీ దేవుడు ఏమన్నాడు, నేను నిన్ను కాపాడుతా, నీ ప్రయాణాలు నేను నీకు తోడుగా ఉంటా, రాత్రి వేళ నేను కాపాడుతా, పగటి వేళ నేను కాపాడుతా, నీ కుటుంబాన్ని కాపాడుతా, నీ పిల్లల్ని కాపాడుతా, నీ భర్తని కాపాడుతా. మీరు నన్ను నమ్ముకొని ఉన్నారు, నా సన్నిధిలోకి వచ్చి ఉన్నారు, నన్ను గణపరుచుతున్నారు, నన్ను ఆరాధన చేస్తున్నారు, నా రక్తంలో కడగబడిన బిడ్డలు, మిమ్మల్ని అందరూ విడిచిపెట్టిన నేను నిన్ను విడిచిపెట్టను. ఏ ప్రజలైతే నిన్ను చిన్న చూశారో ఆ ప్రజల మధ్య నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. హల్లెలూయా. ఒకప్పుడు ప్రజలు మనల్ని ఎలా చూశారంటే చిన్న చూశారు. వీళ్ళకి ఏముందలే, వాళ్ళకి అదే జీవితంలే, అదే కుటుంబంలే అన్నట్టుగా చూశారు. కానీ దేవుడు మాత్రం నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా. దేవుడు మాత్రం నీ భుజము తట్టాడు, దేవుడు మాత్రం నీకు ధైర్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. లోకమంతా చూసి నన్ను వేడిపించగా నీ జాలి ప్రేమతో చేరదీయమా. లోకమంతా చూసి నన్ను వేడిపించగా నీ జాలి ప్రేమతో చేరదీయమా. ఒంటరినయ్యా నా తోడనియువా, ఒంటరినయ్యా నా తోడనియువా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నువ్వు తప్ప నాకు లోకములో ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప నాలో ఎవరికి చుటే లేదయ్యా, చుటే లేదయ్యా. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీకు రెండు మాటలు చెప్పాడు. సంవత్సరములు జరుగుతుండగా యెహోవా కార్యములను నూతనపరచును. మళ్ళీ చెప్తున్నాను పిల్లలు, సంవత్సరంలో జరిగిపోతున్నాయి, మనలో మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం దేవుడిలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ సంవత్సరం మనకు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ సంవత్సరం మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆయన పనులు మనం చేయాలని ఇచ్చాడు, ఆయన నామాన్ని మహిమపరచాలని దేవుడు ఇచ్చాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, క్యాలెండర్లు మారుతున్నాయి, తారీఖులు మారుతున్నాయి. మనము కూడా మార్పు రావాలి, మన హృదయంలో మార్పు రావాలి, మన కుటుంబంలో మార్పు రావాలి, మన పిల్లల్లో మార్పు రావాలి, భర్తలో మార్పు రావాలి, భార్యలో మార్పు రావాలి, సంఘంలో మార్పు రావాలి. ఆ మార్పు దేవుడికి మహిమార్థంగా మనం బతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు నిన్ను నన్ను కోరుకుంటున్న దశ మార్పు రావాలి. హల్లెలూయా. దేవుడు ఇటు మాటలు మన హృదయంలో భద్రపరిచి మనం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, నిలబడి నీ మాటలు, నీ లేఖనముల నుంచి మాతో మాట్లాడిన ప్రతి మాట మా మంచి కోసం ప్రభా. వాక్యాన్ని చదువుతున్న మేము, వాక్యాన్ని వింటున్న మేము ఎలా ఉండాలో, మా కుటుంబం ఎలా ఉండాలో, మా పిల్లలు ఏ విధంగా ఉండాలో సూటుగా నువ్వు మాట్లాడిన దేవుడు దేవా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చెప్పిన వాక్యం నీ బిడ్డల హృదయంలో భద్రపరచండి. వాక్యానుసారమైన జీవితం నీ పిల్లలకు దయచేయమని ప్రార్థిస్తున్నా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ప్రభా. అయ్యా, ఇంతవరకు వాక్యాన్ని విన్న నీ పిల్లలు, ప్రార్థనలో పాల్గొన్న పిల్లలను అయ్యా
ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని, సూర్యుని కింద ఉన్న ప్రతి కుటుంబాన్ని నీ సమాధానం, నీ కాపుదల, నీ యొక్క తోడుంచువని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ సంఘమును అభివృద్ధి పరచండి, సంఘమును స్థిరపరచేయండి, వచ్చిన నీ బిడ్డలను సమృద్ధిగా దీవించుమని యేసు నామం పేరిట ఈ ప్రార్థన మనవని అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.